కేంద్ర ప్రభుత్వం పథకాలకు బీజేపీ నాయకుల పేర్లు పెట్టుకోవచ్చు కానీ దేశవ్యాప్తంగా నిరుపేదలను గుర్తించి ఇల్లు ఇచ్చిన ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే బీజేపీ ఓర్వలేకనే విమర్శలు చేస్తుందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గద్దర్ను అవమానించిందని ఇప్పుడు బీజేపీ కూడా అవమానపరుస్తోందన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని గుర్తించడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఈ మధ్యలో మరింత విడ్డూరంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకాలు వాళ్ళ బీజేపీ నాయకులు పెట్టుకోవచ్చట. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకు దేశవ్యాప్తంగా నిరుపేదలందరూ కూడా ముందుగా గుర్తించి ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ. అలాంటి ఇందిరమ్మ పేరిట మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే కూడా ఏదో ఆయన మాట్లాడిన మాటలు. ఈరోజు నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాది అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దంతామని అడుగుతున్నా.